రాష్ట్రంలోని స్వయం ఉపాధికి సంబంధించి ఎవరైతే లోన్స్ అప్లై చేసుకోవాలనుకున్నారో వీళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. దాదాపుగా బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, ఆర్య వైశ్య కార్పొరేషన్, క్షత్రియ, బ్రాహ్మణ ఇలా ప్రతి కులానికి సంబంధించి సబ్సిడీ లోన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సపోజ్ మీరు ఒక సబ్సిడీ లోన్ కింద 1 లక్ష రూపాయలు అనేది పొందినట్టయితే ఈ 1 లక్ష రూపాయలు 50% అనేది గవర్నమెంట్ అయితే చెల్లించడం జరుగుతుందంటే రిమైనింగ్ 50,000 రూపాయలు మాత్రమే మీరైతే తిరిగి గవర్నమెంట్కి అయితే కట్టాలి. ఈ లోన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు అర్హులు ఎవరు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ వీడియో నేను ఒక చిన్న పోల్ అయితే నిర్వహిస్తున్నాను. మన వీడియో ఎంతవరకు పోతుంది, ఇన్ కేస్ మీరు ఏ ఊరు నుంచి ఏ జిల్లా నుంచి చూస్తున్నట్టయితే మీ పేరు, మీ జిల్లా పేరు అయితే కామెంట్ చేయండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. గైస్, ఇకపోతే మనకి 2024 సంవత్సరానికి సంబంధించి కార్పొరేషన్లందరికీ నిధులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ల కింద ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్రీగా లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, ఆర్య వైశ్య కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ కి సంబంధించిన ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇకపోతే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇకపోతే మీ ఆధార్ కార్డుకి సంబంధించి, అలాగే రేషన్ కార్డు పీడిఎఫ్ అయితే కావాలండి. ఎందుకంటే మనం అప్లై చేసే టైంలో రేషన్ కార్డు పీడిఎఫ్ అనేది అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న ఇప్పుడు మేము గతంలో వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ కార్డు అయితే ఉంది, సో అదైనా అప్పుడు ఇచ్చా లేదని. సో ప్రజెంట్ మనకి ఇంకా కొత్త రేషన్ కార్డ్స్ అనేది టీడీపీ గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి గతంలో ఉన్న రేషన్ కార్డు అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. ఇకపోతే మనకి అర్హతలు చూసుకున్నట్టయితే పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 1,03,000 రూపాయలు అయితే ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకైతే 80,000 రూపాయలు లోపు అయితే ఆదాయం అయితే ఉండాలి సంవత్సరానికి. ఇకపోతే 21 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లోన్స్ కి అయితే అర్హులు అవుతారు. మీకు 20 సంవత్సరాలు వచ్చి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు, ఐ మీన్ మనకి ఏదైతే రేషన్ కార్డు అనేది ఉందో ఆ రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే మనకు సరిపోతుందండి. ఇకపోతే మనం ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన వెంటనే మన మొబైల్ కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీలో మన లాగిన్ ఐడి రావడం జరుగుతుంది. లాగిన్ ఐడి అనేది ఎంటర్ చేసేసి మనం లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చు. ఎలా ఏంటి అనేది చూద్దాం. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి వీడియోని అయితే సేవ్ చేయండి. ఇకపోతే మీరు ఇంకా కామెంట్ చేయకపోతే మీ ఊరు ఏదో కామెంట్ చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూడడం అయితే మర్చిపోవద్దు. గాయస్, ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్, గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ లోనే మనకి సంబంధించిన లోన్స్ అనేది అయితే అప్లై చేసుకోవచ్చును. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఎలా అప్లై చేయాలో అర్థమవుతుంది. తర్వాత మీరు లింక్ ఓపెన్ చేసుకొని మీరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే